ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. 4 స్తంభాలాట దాదాపుగా ఖరారైంది. పొత్తులు లేకుండా అందరూ ఎవరి బలం వారు నిరూపించుకోవాలని సిద్ధమయ్యారు. ఇప్పుడే ఆంధ్ర రాజకీయం రసవత్తరం కానుంది. ఎవరి ఓట్లు ఎవరు చీలుస్తారు, ఎవరి వల్ల ఎవరు నష్టపోతారు, ఎవరి వల్ల ఎవరు లాభపడతారు, 4 పార్టీల పోటీ అంతిమంగా ఎవరిని విజేతగా నిలుపుతుంది. తెలుగుదేశం కాంగ్రెస్ మధ్య పొత్తుంటుందా? జనసేన తెలుగుదేశం పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకుంటాయా? బీజేపీ వైసీపీలు అంతిమంగా ఒక్కటవుతాయా? ఇవన్నీ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న క్లిష్టమైన సందేహాలు. వీటన్నింటికీ ఈరోజు తెరపడింది. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం లేదు, సీట్ల సర్దుబాటు చేసుకోవడం లేదు. కాంగ్రెస్ టీడీపీల మధ్య ఏదైనా స్నేహం ఉంటే అది ఢిల్లీ పొలిమేర దగ్గరే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏపీలో మాత్రం ఎవరి దారి వారిదే. మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీతో భేటీ అయి వచ్చిన తర్వాత రోజే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ భూమన్ చాందీ విజయవాడకు వచ్చారు. కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒంటరి పోటీనే అన్న సందేశాన్ని ఇచ్చారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ముందుగా తాము ఒంటరి పోటీనేనని ప్రకటించింది. అంతేకాదు, తమ ఎన్నికల కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటిస్తామని చెప్పింది. చాలా కాలంగా మేము వెయిట్ చేస్తున్నటువంటి ఒక శుభవార్త ఈరోజు వచ్చింది. రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా నాయకురాలు ఈరోజు ప్రతి ఒక్కరూ ఇందిరమ్మతో సమానంగా చూసేటువంటి ప్రియాంక గాంధీ గారిని జనరల్ సెక్రటరీగా నియమించడమే కాకుండా ఒక క్లిష్టమైనటువంటి దశలో, కీలకమైనటువంటి దశలో ఉత్తరప్రదేశ్కు ఇన్ఛార్జిగా నియమించడానికి కూడా మేము హర్షిస్తా ఉన్నాం. ఒక ఉత్తరప్రదేశ్కే కాదు, ఆమె జనరల్ సెక్రటరీగా అపాయింట్ అవడంతో మొత్తం భారతదేశంలో అంతా కూడా ప్రభావం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ క్లారిటీ రాకముందే జనసేన పార్టీ నుంచి కూడా ఇలాంటి ప్రకటనే వచ్చింది. సిచ్యువేషన్ డిమాండ్ చేయడంతో పవన్ కళ్యాణ్ కూడా స్పందించక తప్పలేదు. ఉదయం అమరావతిలో మీడియాతో మాట్లాడిన కర్నూలు ఎంపీ టీజీ వెంకటేష్ జనసేనతో పొత్తు ఖరారైనట్లేనన్నట్టుగా మాట్లాడారు. మార్చిలో సీట్ల సర్దుబాటు చర్చలు ఉంటాయని ప్రకటించేశారు. ఇది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. గత కొంతకాలంగా జనసేన మళ్లీ తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతోందన్న ప్రచారం జరుగుతోంది. కలిస్తే తప్పేంటని చంద్రబాబు కూడా ప్రశ్నించారు. కలిసి రావాలని టీడీపీ నేతలందరూ ఆహ్వానిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక అడుగు కాదు, ఏకంగా 10 అడుగులు ముందుకేసిన టీజీ వెంకటేష్ సీట్ల సర్దుబాటు ప్రకటన చేసేశారు. దీంతో ఇప్పటి వరకు టీడీపీ నేతల ప్రకటనలను లైట్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. పాడేరులో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యల గురించి తెలుసుకుని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ స్పందనతో ఆయన కూడా ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు తేలిపోయింది. కమ్యూనిస్టులతో మాత్రం పొత్తులు పెట్టుకుంటానని గతంలో చెప్పారు కాబట్టి ఆ ప్రకారం కంటిన్యూ అయిపోయే అవకాశం ఉంది. టీజీ వెంకటేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం, పనికి మాలినవి మాట్లాడటం మానేసి పనికి వచ్చేవి మాట్లాడటం నేర్చుకోండి టీజీ వెంకటేష్ గారు. మేము వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీటుకి నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ప్రజల మనోభావాలతో ఆడుకోకు, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను, నువ్వు అదుపు తప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి, పెద్దరికం నిలబెట్టుకోండి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకే మాట చెబుతోంది. ఈ మధ్య కాలంలో ఫెడరల్ ఫ్రంట్ కోసం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో చర్చలు జరిపినప్పటికీ, 2 పార్టీలు కలిసి నడవాలని భావించినప్పటికీ అది పొత్తే కానీ సీట్ల సర్దుబాటు వరకు రాదు. తెలంగాణలో వైసీపీ పోటీ చేయదు, ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేయదు కాబట్టి ఆ పొత్తులు ఫెడరల్ ఫ్రంట్ వరకే ఉంటాయి. బీజేపీతో పొత్తంటూ గతంలో వార్తలొచ్చాయి. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లేనన్న క్లారిటీ ఉండడంతో ఆ ప్రచారాన్ని మొగ్గలోనే తెంపేశారు. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవ్వరూ లేరు. అంటే అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ, పవన్ కళ్యాణ్ జనసేన, కాంగ్రెస్, బీజేపీ అన్నీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఈసారి ఓటర్లకు చాలా ఆప్షన్సే కనిపించబోతున్నాయి.
ఓట్ల చీలిక ఎవరికి లాభిస్తుంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందా? అన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే రాజకీయం ఎలా ఉంటుంది? ఏపీలో ఎలాంటి కూటములు ఉండవని తేలిన తర్వాత ఇప్పుడు అందరికీ ఇదే సందేహం వస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. జనసేన అభ్యర్థుల్ని నిలపలేదు, కానీ టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మద్దతిచ్చింది. ఈసారి అన్ని విడిగా పోటీ చేయబోతున్నాయి. వైసీపీ గతంలోనూ ఒంటరిగానే పోటీ చేసింది. ఇప్పుడు అదే దారి. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. ఈ పార్టీలన్నింటికీ ఎవరికి వారికి స్థిరమైన ఓటు బ్యాంకులు ఉన్నాయి. ఏపీలో ఉండే సోషల్ ఇంజనీరింగ్ రాజకీయాల్లో ఒక్కో పార్టీకి ఒక్కో సామాజిక వర్గంలో బలమైన మద్దతు ఉందన్న అంచనా కూడా ఉంది. అందుకే రాజకీయాలు సంక్లిష్టంగా కనిపిస్తున్నాయి. ఒంటరిగా పోటీ చేస్తే ఏ పార్టీకి లాభిస్తుందో ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. సహజంగా బరిలో ఎక్కువ పార్టీలు ఉంటే అధికార పార్టీకి లాభిస్తుందని చెబుతూ ఉంటారు. దానికి కారణం, అధికారానికి వ్యతిరేకంగా 4-5 ప్రత్యామ్నాయాలు ఉంటే ఓటర్లంతా ఆ 4 వైపు చీలిపోతారు. ఉదాహరణకు 6 ఓట్లు ఉంటే 2 ఓట్లు అధికార పార్టీకి వచ్చి మిగతా 4 ఓట్లు 4 పార్టీలకు పడితే అంతిమంగా విజయం అధికార పార్టీకే వస్తుంది. 6లో 2 ఓట్లు వచ్చినప్పటికీ ఓట్ల చీలిక అధికార పార్టీకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏపీలో ఇదే పరిస్థితి ఉంటుందని ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీల్లో బలమైన మద్దతుదారులు ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు చేపట్టిన ప్రాజెక్టులు, తీసుకొచ్చిన పరిశ్రమలతో తటస్థ ఓటర్లను ఆకర్షించామని టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ వ్యతిరేకత కన్నా పాజిటివ్ ఓటు ఎక్కువగా తెచ్చుకుంటామని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు. ఒకవేళ ప్రత్యామ్నాయాలు ఎక్కువగా ఉండడం వల్ల తమ ఓటు బ్యాంకు తగ్గిపోయినా అది ఇతర పార్టీలకు లాభం కలిగేలా ఉండదన్నది టీడీపీ అంచనా. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రధాన ప్రతిపక్షానికే కాదు, బలమైన వర్గం అండతో రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని చూస్తున్న పవన్ కళ్యాణ్తో పాటు ప్రత్యేక హోదా హామీతో ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్కు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. ఎన్ని పార్టీలు విడిగా పోటీ చేసినా గెలుపు తమదేనని, తమ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని వైసీపీ ధీమాగా ఉంది. గత ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే టీడీపీ కేవలం 2% ఓట్లతోనే గెలిచిందని వైసీపీ నేతలు పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. తమ ఓట్లు తమకు పడతాయి, బీజేపీ, జనసేన ఓట్లు టీడీపీకి మైనస్ అవుతాయి కాబట్టి తామే గెలిచి తీరుతామని పొలిటికల్ కెమిస్ట్రీ లెక్కలు బట్టి పట్టి మరీ చెబుతున్నారు. అయితే రాజకీయాల్లో గతంలో వచ్చిన ఓట్లన్నీ ఈసారి కూడా వస్తాయని ఆశించడం అత్యాశే. 5 ఏళ్లలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగుంటాయి. అలాంటి మార్పు చేర్పులను అంచనా వేయడానికి వైసీపీ ఇష్టపడడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా ఏకమొత్తంగా తమకే పడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. కానీ ఇంతకాలం ఏపీకి అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీతో అంటకాగడం, చివరకు టీఆర్ఎస్తో కలిసి ఫెడరల్ ఫ్రంట్లో భాగమవడం లాంటివి ఆ పార్టీకి మైనస్ అవుతాయన్న అంచనాలు ఉన్నాయి. కానీ అవన్నీ తమకు ప్లస్ అవుతాయని వైసీపీ భావిస్తోంది. జనసేన కూడా టీడీపీ భాగస్వామ్య పక్షమేనని ప్రజలు నమ్ముతున్నారని, కాబట్టి ప్రత్యామ్నాయం కావాలనుకున్న అందరూ తమకే ఓటేస్తారని నమ్ముతున్నారు. ఎన్ని పార్టీలు పోటీ చేసినా ఓట్ల చీలిక ఉండదని చెబుతున్నారు. ఇక అటు పవన్ కళ్యాణ్ తమనే ప్రజలు ప్రత్యామ్నాయంగా భావిస్తారని నమ్ముతున్నారు. మార్పు కోసం వచ్చానన్నది పవన్ పాలసీ. ఆయనకు బలమైన సామాజిక వర్గ యువత అండగా ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. సూపర్ స్టార్ గా యువతలో ఉన్న క్రేజ్ ఆయనకు మరింత ప్లస్. కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల్లో దిగనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారని ఆయన కూడా నమ్మడం లేదు. కానీ విడిగా పోటీ చేయడం వల్ల ఎవరో ఒకరి గెలుపుకు, మరొకరి ఓటమికి కారణమవుతారన్న అంచనా ఉంది. 2 ప్రధాన పార్టీల్లో జనసేన బాధితులు ఒకరు ఖచ్చితంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే కాలం కలిసొస్తే కింగ్ మేకర్ని కాలేకపోతానా, కుమారస్వామిలా కింగ్ అయినా అవ్వకపోతానా అన్న ఆలోచనలు జనసేనలో ఉన్నాయి. అన్ని పార్టీలు విడిగా పోటీ చేస్తున్న రాజకీయంలో అందరి దృష్టి పవన్ కళ్యాణ్ పైనే ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. అంది వచ్చిన ప్రత్యేక హోదా అస్త్రంతో ప్రజల్లోకి వెళ్లి ఆదరణ పెంచుకోవాలని నిర్ణయించుకుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ విభజన ఎఫెక్ట్, జగన్మోహన్ రెడ్డి పార్టీని చీల్చి వైసీపీని పెట్టుకోవడంతో కుదేలైపోయింది. కనీస ఓటు బ్యాంకు లేదు, బలమైన నేతలు కూడా లేరు. అయితే హోదా అంశం వారికి బూస్ట్లా ఉపయోగపడుతోంది. రాహుల్ గాంధీ తాను ప్రధాని అయిన తర్వాత మొదటి సంతకం హోదాపైనే పెడతానని చెబుతూ ఉండడంతో ఆ పార్టీ నేతలు జవసత్వాలు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. హోదా అస్త్రంతో కనీసం టీడీపీ అయినా పొత్తులు పెట్టుకుంటుందని ఆశించారు. కానీ చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఏపీలో మాత్రం విడివిడిగా పోటీకే మొగ్గు చూపారు.
కాంగ్రెస్తో కలిస్తే పొలిటికల్ ఈక్వేషన్ మైనస్ అవుతుందని, అదే విడిగా పోటీ చేస్తే వైసీపీ ఓటు బ్యాంకుకు గండి కొడుతుందని సర్వే రిపోర్టులు రావడం కూడా విడిగా పోటీ చేయడానికి ఓ కారణం అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయబద్ధంగా కొంతమంది అభిమానులు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆదరణతో ఈసారి కనీసం 4-5% ఓట్లను వెనక్కి తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఎంత పుంజుకుంటే వైసీపీకి అంత నష్టం జరుగుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇక భారతీయ జనతా పార్టీ పోటీ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈవీఎంలలో నోటాతో పోటీ పడితే గొప్ప అన్నది అనేక సర్వేల్లో తేలిపోయింది. లోపాయికారీ పొత్తులు, అవగాహనల గురించి పక్కన పెడితే ఏపీలో 4 స్తంభాలాట ఖాయమైపోయింది. ఇప్పటికే రాజకీయ పరంగా యువత ఎంతో చైతన్యంతో ఉంది. ఎవరొస్తే ఆంధ్రప్రదేశ్కు మేలన్న అంశంపై వారికి స్పష్టత ఉంది. అయితే రాజకీయాలన్నీ సమీకరణాల మీదే ఆధారపడి ఉంటాయి. అవి ఎప్పుడు ఎవరికి కలిసి వస్తాయన్నది ఊహించడం కష్టమే. కానీ గత అనుభవాలతో పరిశీలిస్తే అత్యధిక పార్టీలు పోటీ చేయడం వల్ల అధికార పార్టీకే లాభం జరుగుతుంది. మరి ఏపీలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.